హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీజేవాడ్. నిన్న షిరిడి సాయి రెయిన్బో స్కూల్లో అయితే సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. హైయర్ సెక్షన్ వాళ్ళకి అందరూ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రోగ్రాంలో. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని బాగా వెరైటీగా ట్రై చేశారు. టీచర్స్ కానీ సార్స్ కానీ మేనేజ్మెంట్ అంతా కూడా పిల్లలకు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈసారి ప్రతిసారి ఇంట్లో చేసేవాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్, పిల్లలు పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని, కానీ ఈసారి అయితే మేనేజ్మెంటే బాధ్యత వహించింది దీనికి. మొత్తం ఈ క్రెడిట్ అంతా కూడా ఈసారి మేనేజ్మెంటే. పిల్లల్ని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కానీ, వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ అంతా కూడా ఈసారి మేనేజ్మెంటే. మ్యాటర్ ప్రిపేర్ చేయడం, పిల్లల ప్రిపరేషన్ మొత్తం కూడా ఈసారి మేనేజ్మెంటే తీసుకున్నారు. వాళ్ళకి ఏమన్నా అవసరమైన వస్తువులు కానీ అన్నీ కూడా వాళ్ళే అందించడం జరిగింది. ఎక్కువగా ఈ ప్రోగ్రాంలో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ కోసం పిల్లలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ మీద చేశారు. కొంతమంది మాత్రం వెరైటీ తీసుకున్నారు. మాకైతే ప్రోగ్రాం బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ మేనేజ్మెంట్, స్టాఫ్ అందరికి కూడా. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఎవరు గెలిచామా అన్నది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రోగ్రాంకి కొంతమంది ముఖ్య అతిథులు కూడా వచ్చి పిల్లల్ని చూసి మెచ్చుకొని వాళ్ళకు కూడా కొన్ని అవగాహనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎంఈఓ సార్ వాళ్ళంతా కూడా వచ్చారంట. వచ్చి ఈ ప్రోగ్రామ్ని చూసి పిల్లలకు కూడా కొన్ని గైడెన్సెస్ ఇచ్చి అంతా కూడా బాగా చేశారు. మాకైతే బాగా నచ్చింది. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ వాళ్ళు ఏదో ఒక సరికొత్త కాన్సెప్ట్తో పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా ఇలా పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆలోచన విధానం అనేది వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి పెరుగుతాయి. నాకైతే అలానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియదు. మీకు కూడా నచ్చింటుందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎస్ఎస్ఆర్ స్కూల్ మేనేజ్మెంట్, స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా. ఒక కాన్సెప్ట్కి అసలు చాలా వేరియేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఎంచుకున్నారు. ఎవరు ఒక్కొక్క వేలో ఒక్కొక్క రీతి అన్నమాట. అది చిన్న ప్రాజెక్టా పెద్ద ప్రాజెక్టా అన్నది కాదు, వాళ్ళకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కాబట్టి ఈ ఐడియాతో పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ఆర్ స్కూల్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా పిల్లల్లో అవేర్నెస్ పెంచాలని. ఓకే, థ్యాంక్ యూ.